యుగాది పండుగ అయితే వచ్చేస్తుంది. యుగాది పండుగ రోజు తప్పనిసరిగా బొబ్బట్లు అయితే చేసుకుంటారు అందరూ. దాంతోపాటు యుగాది పచ్చడి కూడా చేసుకుంటారు. మరి బొబ్బట్లు చేసుకోవడానికి పప్పు పడని వాళ్ళు, మైదా పిండి పడని వాళ్ళు ఈ విధంగా రవ్వతో గోధుమ పిండి కాంబినేషన్తో నేతి బొబ్బట్లు చేసి పెట్టండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అలాగే మనకి పొద్దున చేసినా కూడా సాయంత్రం వరకు మృదువుగా మెత్తగా అయితే ఉంటాయి. ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిలోకి పావు టీ స్పూన్ పసుపు, పించ్ ఆఫ్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత పంచదార, కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి ఒక గంట ముందే. పూర్ణం కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1½ కప్పు బెల్లం తురుము, 3 కప్పుల నీళ్ళు వేసేసుకొని బెల్లం మొత్తానికి మెల్ట్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. అదేనండి సూజీ రవ్వ. రవ్వని బాగా ఫ్రై చేసుకొని పూర్ణం కలర్ కోసం పించ్ ఆఫ్ పసుపు వేసుకొని పసుపు పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా తురుముకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులోనే 1 కప్పు సరిపడా వేసుకోవాలన్నట్టు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి. ఈసారి యుగాదికి స్పెషల్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా బాగా మెచ్చుకొని మిమ్మల్ని పొగుడుతారు కూడా. రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత కరగపెట్టిన బెల్లం నీళ్ళు అలాగే నెయ్యి వేసేసుకుంటూ ఈ పూర్ణం అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలన్నట్టు. పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త నెయ్యి వేసేసుకొని బాగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకొని ఈ సైజులో ఉండల్లాగా చేసుకోవాలి. పూర్ణం బాల్స్ లాగా మనకి బొబ్బట్లు అనేవి ఒకే సైజులో వస్తాయి. నానబెట్టుకున్న పిండిని మనం పూర్ణం చేసుకున్న బౌల్ కన్నా చిన్న సైజులో తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకొని లోపలికి పూర్ణాన్ని ఫిల్ చేసుకొని బొబ్బట్లు అయితే ఒత్తుకోవాలండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకునే వాళ్ళైతే రిలేటెడ్ వీడియోలో పెడతాను ఫుల్ డీటెయిల్ వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి క్లిక్ చేసి చూసి నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అనేసి. ఈ విధంగా బొబ్బట్లు ఒత్తుకొని పెనం మీద వేసేసుకొని 2 వైపులా బాగా నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే మనకి హెల్తీగా రవ్వతో ఇన్స్టెంట్గా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. గ్యాస్ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు అలాగే మైదా పిండి పడని వాళ్ళు ఈ విధంగా హెల్తీగా రవ్వతో చేసిన గోధుమ పిండి కాంబినేషన్ బొబ్బట్లు అయితే చాలా ఈజీగా తినొచ్చండి. మరి ఈసారి యుగాదికి స్పెషల్గా మీరు ఈ విధంగా చేస్తారు కదా, మళ్ళీ మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో